ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్పిన మీ అందరికీ కూడా అభినందనలు. ఈ రోజు నేను బర్త్డే రోజు మీ ఊరికి వచ్చానంటే దీని ప్రాముఖ్యత మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇక్కడ అభ్యర్థి నగేష్ కుమార్ గారు ఒక మంచి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి. ఆయన్ని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క ఓసూరు క్యాండిడేట్ బాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి, ఇద్దరిని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో కూడా మా మంత్రివర్గ సభ్యులైనటువంటి కె రామ్మోహన్ నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మంత్రి గారు, ఇంకొక పక్కన కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు, వీరే కాకుండా కర్ణాటక నుంచి అపోజిషన్ లీడర్ బీజేపీ అశోకన్ గారు, ఎక్స్ ఎంపీ నరసింహం గారు, ఎక్స్ ఎంపీ రామలింగం గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీజేపీ నారాయణ గారు, అమర ప్రశాంత్ రెడ్డి గారు, அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பிறந்த நாளில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷ். மாற்றத்தை கொண்டு பெற வேண்டும் என்ற ஆர்வம் உங்களிடம் தெரிகிறது. கவலை படாதீங்க, இன்னும் 15th డేస్ மட்டும்தான். ఈనాడు ఇక్కడ రావడం, మీ అభిమానం చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో లేని అభిమానం ఈరోజు తమిళనాడులో నేను చూస్తున్నాను. అయితే తమిళనాడు అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద్రవిడ సంస్కృతికి మూలం. పల్లవ, చేర, చోళ, పాండ్య వంటి రాజవంశాలు పాలించిన గొప్ప చరిత్ర కల నేలది. ఇక్కడ ఆచారాలు, అలవాట్లు అందరికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాష. మీ అభిమానం ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా తమిళ్లోనే మాట్లాడతారు. అది విశిష్టత. అందుకని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మునుపు కూడా బాగా అభివృద్ధి అయిన ప్రాంతం తమిళనాడు. మనందరికీ ఒకప్పుడు రాజధాని మెడ్రాస్ ప్రెసిడెన్సీ, అంటే మద్రాసు కేంద్రంగానే ఆ రోజు పనిచేశాం. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఉద్యమంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ వచ్చింది, కర్ణాటక వచ్చింది, కేరళ వచ్చింది, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలు వచ్చాయి. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో అయినా రాణించే శక్తి తమిళులకుంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అనేక నాగరికతలు తమిళనాడు ఒకటి. అత్యంత ప్రాచీన నాగరికత. ఎన్నో సాంస్కృతిక దాడులు జరిగిన యుద్ధాలను తట్టుకుని నిలిచింది. ఎంతో మంది పుణ్యాత్ములు, ప్రముఖులు ఈ తమిళనాడులో జన్మించారు. కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి,
సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం. నేనే ఆయన ఆ రోజు దేశ అధ్యక్షులుగా ఎంపిక అవ్వడంలో నేను కూడా కృషి చేశాను. అదే మాదిరిగా స్వామినాథన్, ఇలాంటి మహానుభావులు ఇక్కడి నుంచే వచ్చారు. ఇక్కడుండే ప్రాచీన ఆలయాలు ఎక్కడా లేవు, సాంస్కృతిక ప్రదేశాలు ఎక్కడా లేవు, పర్యాటక కేంద్రాలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. తంజావూర్, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇక్కడికి రాని భక్తులు ఎక్కడా దేశంలో లేరు. ఎక్కడన్నా దేవాలయాలు సందర్శించాలంటే తమిళనాడులోనే ప్రాచీన దేవాలయాలున్నాయి. అరుణాచల శివుణ్ణి చూచేందుకు ఏపీ మొత్తం వస్తుంది. అదే సమయంలో తిరుపతి దగ్గరికి మొత్తం తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామికి మీరందరూ కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. మనమందరం కూడా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మన భాష ఏదైనా మనమందరం దౌడిలం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల కంటే ముందు ద్రవిడ భాషలన్నీ ఒక దిక్కడికి రావాలని ఆ రోజు మీరు చూస్తే ద్రవిడ యూనివర్సిటీ పెట్టారు. అది కూడా నేను 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను కుప్పం నుంచి. ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కేరళ, కర్ణాటక, మధ్యలో ఈ యొక్క మనం అనుకున్న కుప్పం. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అనుమాయులు ఉన్నారు. మొన్నే మీరు ఆంధ్రప్రదేశ్ లో చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ తరపున ముందుకు పోయాం. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, 94% సీట్లు గెలిపించారు. చరిత్రలో ఎప్పుడూ రాని గెలుపు. దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కారు కావాలనుకొని ఓట్లేశారు. అందుకే ఈరోజు చూస్తే ఇక్కడ కూడా మీ మూడు చూస్తున్నాను. నేను తమిళనాడుకు వస్తే నేను కుప్పంలోనో లేకుంటే విజయవాడలో ఉన్నానా అనే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని ప్రారంభించింది చెన్నై నుంచి. ఒక మహానటుడిగా ఎదిగారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక మహానాయకుడు అయ్యారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా తమిళనాడు రుణం తీర్చుకోవాలని ఎంజీఆర్ తో కలిసి తెలుగు గంగ నీళ్లు చెన్నైకి ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాంటి అనుబంధం ఉంది. నాకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చిత్తూరు, తిరుపతి జిల్లా. నేను ఇక్కడి నుంచే వచ్చా. ఈ జిల్లాలో తమిళ ఎక్కువ మాట్లాడతాం. ఇక్కడ మీరెట్టై తెలుగు మాట్లాడతారో అక్కడ తమిళ మాట్లాడే పరిస్థితిలో ఉంటారు. అలాంటి అనుసంధానం ఉంది. ఇంకో పక్క మీరందరూ చూస్తే నేను పెళ్లి చేసుకున్నది కూడా తమిళనాడులోనే పెళ్లి చేసుకున్నా, చెన్నైలోనే పెళ్లి చేసుకున్నా. అప్పుడు ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉండేవాడు. అప్పుడు మెడ్రాస్, తర్వాత చెన్నై అయింది. ఇవన్నీ కూడా మా కుటుంబానికి తమిళనాడుకు అవినాభావ సంబంధం ఉంది. నీళ్లు ఇవ్వడమే కాదు, అన్ని వేళలో తమిళనాడు గాని ఆంధ్రప్రదేశ్ గాని అన్నా దమ్ములుగా కలిసిపోతున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే నేను ఈరోజు వచ్చిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి నాయకుడు. 12 సంవత్సరాలు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాడు. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఈ మూడు కలిపి దేశ భవిష్యత్తుని పరుగులు పెట్టిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నేను కూడా 50 ఏళ్లు రాజకీయం, నాకు 48 ఏళ్లు. ఇంకొక 2 ఏళ్లలో 50 ఏళ్లు అవుతుంది. నేను కూడా దేశంలో అనేక సార్లు రాజకీయాలు చేశాను. ప్రధాన మంత్రుల్ని ఎంపిక చేశాం. అదే సమయంలో చాలా మంది ప్రధానమంత్రులను చూశాను. అందరికంటే చాలా స్ట్రాంగ్ గా పనిచేసే వ్యక్తి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చెప్పండి. అవును అని చెప్పండి. ఇంకొక పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తమిళల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి. మొన్నే మనం ఒకసారి చూశాం. మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించారు. వికసిత్ భారత్ 2047 దీనికోసం ఒక ప్రణాళిక తయారు చేశారు. ఎప్పుడు ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. అభివృద్ధిని పరిగెత్తించే పరిస్థితికి వచ్చారు. సామాజిక న్యాయం కోసం, మహిళల కోసం బిల్లు కూడా తీసుకొచ్చారు, రిజర్వేషన్ల కోసం. ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో మన చెల్లెలున్నారు, మన తల్లులున్నారు, మన భార్యలున్నారు. అలాంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు ఆలోచించింది, సమాజంలో సముచితమైన గౌరవం ఆడబిడ్డలకు ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించిన వ్యక్తి మోడీ గారు. మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు, ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఒక సీనియర్ లీడర్ గా అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు చెప్పింది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి, 38 అవుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 20 పెరుగుతాయి, 59 అవుతాయి. యూపీలో 80 ఉంటే 40 పెరిగి 120 అవుతాయి. దీంట్లో తప్పేమైనా ఉందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పండి. అందులో 33% ఆడబిడ్డలకు సీట్లు ఇస్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా 1996లో నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ని, దేవేగౌడ గారు ప్రధానమంత్రి. ఆ రోజే బిల్లు ప్రవేశపెట్టారు. దానికి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లు పాస్ కానీయకుండా చేశారు. వాజ్పేయి గారు వచ్చారు, 3 సార్లు మహిళా రిజర్వేషన్లు బిల్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. 2009-10లో ఆ రోజు కాంగ్రెస్ బిల్లు తీసుకొచ్చారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేశారు, లోకసభలో బిల్లు పాస్ చేయలేదు. ఎందుకు పాస్ చేయలేదో మీరే చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, నాకొక్కరికే క్రెడిట్ అవసరం లేదు, మీరు కూడా తీసుకోండి, అవసరమైతే మీ ఫోటోలు కూడా వేసి మీరు సహకరించారని పబ్లిసిటీ ఇస్తారని ప్రధానమంత్రి గారే చెప్పారు. ఏమొచ్చిందని నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది
ఆ రోజు వాజ్పేయి గారు 2001లో దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతా ఉంది, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెడితే దక్షిణ భారతదేశం నష్టపోతుంది. 1971 జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారు. ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గలేదు. 25 ఏళ్లు ఆ రాష్ట్రంలో సీట్లన్నీ అడ్జస్ట్ చేశారు పాపులేషన్ ప్రకారం. కానీ ఈ రోజు మీరు చూస్తే అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ ఎక్స్టెండ్ చేయడానికి, పొడిగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు తీసుకొస్తే దాన్ని అపోజ్ చేశారు. మేము జయించామంటున్నారు, ప్రధానమంత్రి గారిని ఓడించామంటున్నారు. మీరు ఓడించింది ప్రధానమంత్రి కాదు, దేశాన్ని ఓడించారు. మా ఆడబిడ్డలకు ద్రోహం చేశారు. తప్పకుండా దీనికి మీకు శిక్ష పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మీరు చూశారు, డబుల్ ఇంజన్ సర్కార్, చాలా ముందుకు పోతున్నాం. తమిళనాడుకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమా లేదా అని అడుగుతున్నా. అవసరం అంటే గట్టిగా చెప్పండి. 22 నెలలు విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తే కేంద్రం పూర్తిగా సహకరించారు. అమరావతి బ్రహ్మాండమైన రాజధానిగా తయారు చేస్తాం. పోలవరం పూర్తవుతుంది, నదుల అనుసంధానం జరుగుతుంది. భగవంతుడు కరుణిస్తే ఆంధ్రప్రదేశ్ నదుల అనుసంధానం జరిగితే నేరుగా మీకు తెలుగు గంగ పూండి వరకే కాదు, కావేరి వరకు నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది. ఇది జరగాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలి. గంగా కావేరి అనుసంధానం కావాలి. దానికంటే ముందు గోదావరి, కృష్ణ, అవసరమైతే కావేరికి నీళ్లిచ్చి ఎక్కడ కూడా నీటి యుద్ధాలు లేకుండా సామరస్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జాతి ఒకటి, భారతదేశం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తమిళులు గాని, తెలుగువారు గాని, కన్నడ గాని అందరూ సమైక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు. మేమందరం ఉంటాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా దక్షిణ భారతదేశాన్ని, అన్ని రాష్ట్రాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారు. కానీ తమిళనాడులో ఏమైందని అడుగుతున్నా. ఒకప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో ముందుంది, ఇప్పుడు తమిళనాడు చూస్తే అన్నిట్లో వెనకానుంది. మీరు చూశారు, ఒకప్పుడు మెడ్రాస్, తర్వాత అన్ని రాష్ట్రాలు. ఇప్పుడు బెంగళూరుకి, హైదరాబాద్ కి, చెన్నై పోటీ పడే పరిస్థితిలో ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కారణమని అడుగుతున్నా. మీరు రిఫార్మ్ లో ముందుకు రారు, అభివృద్ధిలో ముందుకు పోరు. ఎక్కడ చూసినా రాజకీయాల్లో మాత్రం ముందుంటారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు చూడండి, చెన్నై ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్టు, బెంగళూరు ఎయిర్పోర్టు, ఏ తమ్ముళ్ళో ఏమైనా పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటివి ఈరోజు ఇంకొక పవిత్రమైన రోజు కూడా బసవ జయంతి. అలాంటి పవిత్రమైన రోజు ఈ ఊరికి రావడం నా అదృష్టంగా
నేను భావిస్తున్నా. అయితే ఒక నాయకుడిగా మీకు గుర్తు చేస్తున్నా, ఈరోజు తమిళనాడులో అవినీతి, శాంతి భద్రత సమస్య, డ్రగ్స్ గాని ప్రజలపైన అప్పుల భారం వేయడం తప్ప ఇప్పుండే ప్రభుత్వం ఏమీ చేయలేకపోయారు. గ్రాఫ్ పూర్తిగా పడిపోతా ఉంది. మహిళలపై హింస 59% పెరిగింది. ఎస్సీలపై 39% దాడులు పెరిగాయి. కస్టోడియన్ డెత్స్ పెరిగాయి. కల్తీ మద్యంతో ప్రజలు చనిపోయే పరిస్థితికి వచ్చారు. కొన్ని దిక్కల్లో మందు బాబులను కూడా దోచుకునే పరిస్థితి, బాటలకింతని రేట్లు పెంచేసే పరిస్థితికి వచ్చారు. హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. మనమందరం భారతీయులం అనే భావన కూడా లేకుండా విద్వేషాల్ని రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, కరప్షన్ ఇల్లాద గ్రామం ఇల్లై, நாசம் பண்ணாத நகரம் இல்லை, சேதம் அடையாத பகுதி இல்லை. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும். అర్థమైందా రాజా? అర్థమైంది రాజా? ఇంకా మీ మీదనే బాధ్యత. నా బాధ్యత నేను చేస్తున్నా. మీరు కూడా అదే మరిగా ఆలోచించాలి. కేంద్రం 14-24 మధ్యలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గడిచిన 5 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఖర్చు పెట్టి 4,000 కిలోమీటర్ల పైన జాతీయ రహదారులు వేశారు. ఇప్పుడే నేను ఇక్కడ వస్తా ఉంటూ చూశాను, బెంగళూరుకి ఔటర్ రింగ్ రోడ్డు మీ ఊరి పక్కన పోతా ఉందంటే అది ఈ రోజు అభివృద్ధి. అవునా కాదా? ఒక్క ఎయిర్పోర్ట్ కట్టలేకపోయారు. తొందరలో మళ్లీ చెప్తున్నా మీ అందరికి, విశాఖపట్నంలో 2,500 ఎకరాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ జూన్ జూలైలో జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్లీ అమరావతిలో ఒక 5,000 ఎకరాలతో ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్టు, ఒకరికొకరు పోటీ బయటగా బెంగళూరు కంటే హైదరాబాద్ కంటే మెరుగైన ఎయిర్పోర్ట్ కట్టాలని ఆలోచిస్తున్నాం. అది అభివృద్ధి, అది పోటీ తత్వం. అంతేగాని ఇంకా ఎనిక్కిపోవడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ఈరోజు దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మన ఇంటి పైన కరెంటు మనం ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ప్రధానమంత్రి గారిని చూశారు, సూర్యఘర్ 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసుకుని మీకు అవసరమైన కరెంటు వాడుకునే వస్తాయి. మీ పొలంలోనే కుసుమ కింద ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉచితంగా పంప్ సెట్ కి సోలార్ ఇస్తున్నాం. దానివల్ల కరెంటు వాడుకుని అవసరమైతే వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు పెట్టుకుని ఛార్జ్ చేసుకుని ఇంటికి కూడా వాడుకునే అవకాశం కల్పిస్తున్నాం. కరెంటు ఛార్జీ లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ని మనం సపోర్ట్ చేయాలి. అందుకే అడుగుతున్న, అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలా? ఈ ప్రభుత్వం వల్ల సాధ్యమా? కేంద్ర సహకారం కావాలనా లేదా? అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన బలపడాలి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి అమ్మ జయలలిత. ఆ స్ఫూర్తి కూడా రావాలి. ఇది రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. మున్నేట్రం వేండుమ వేలై వాయిపు
கள் வேண்டுமா? அப்படி ஆனால் மத்திய தில் மோடிஜி இருக்க வேண்டும். மாநிலத்தில் அம்மா ஆட்சி வர வேண்டும். ఇందుకు ఎన్డీఏ కూటమియై వెట్రి పెర చేయంగల్. మీ ఓటుతో రాష్ట్రం గెలుస్తుంది. ప్రతి వ్యక్తి ప్రతి ఇల్లు గెలుస్తుంది. ఇక్కడ అభ్యర్థి గురించి నేను చెప్పక్కర్లేదు. ఎలాంటి అభ్యర్థో మీకు అందరు తెలుసా అని అడుగుతున్నా. మీ అందరికీ రౌడీ రాజకీయాలు మీకు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి వద్దని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఉంగళ్ ఒట్టినాల్ తమిళనాడు వెల్లుం ఒవ్వొరు వరం ఒవ్వొరు కుటుంబం వెల్లుం ఓటు ఉంగళదు. ఉంగళ్ వాల్యై மாற்றும் பொறுப்பு ఎన్డీఏదు. తమిళ తాయ్ వల్గా తెలుగు తల్లికి జై, భారత మాతాకి జై. ఇప్పుడు గట్టిగా మీరందరూ ఎన్డీఏకి ఎన్డీఏ అంటే గట్టిగా జిందాబాద్ గట్టి చెప్పాలి. ఎన్డీఏ ఎన్డీఏ. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, మేమందరం బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని. భారతదేశ అభివృద్ధి, తమిళనాడు అభివృద్ధి, మనందరి అభివృద్ధి వీళ్ళ వల్లనే సాధ్యం. అందరం సమైక్యంగా పనిచేస్తామని మళ్లీ వస్తా. ఇక్కడ విజయోత్సవ సభ పెడతా. వచ్చి మన మిత్రుడిని గెలిపిస్తే మళ్ళా వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా మీ అభివృద్ధికి అండగా ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తూ జై హింద్, జై హింద్.